హాయ్ అండి. ఈరోజు నేను మా వంటిల్లోని మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇవాళ మా వంటిల్లో నేను మైసూర్ పాక్ చేస్తున్నాననమాట. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో ఆ కప్పుతోనే 2 కప్పులు పంచదార తీసుకోవాలి. శుభ్రంగా శనగపిండిని జల్లించేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు నేను ఈ కప్పుతోనే శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఆ కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకుంటున్నాను. గ్రాముల లెక్కనైతే ఈ కప్పు పావు కేజీ అండి. అంటే పావు కేజీ శనగపిండికి అర కేజీ పంచదార అనమాట. ఒక కప్పు నీళ్లు వేయండి. నీళ్లు వేసి తీగపాకం అంటారు కదా, తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ మీదే ఉంచండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోని ఒక 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాను. అలాగే రిఫైండ్ ఆయిల్ కూడా ఒక 150 గ్రాములు తీసుకున్నాను. మొత్తం ఇది 2 కలిపి పావు కేజీ ఉంటుందన్నమాట. నెయ్యి నూనె కలిపి నేను తీసుకున్నానండి. మీరు ఓన్లీ రిఫైండ్ ఆయిల్‌తో అయినా మైసూర్ పాక్ అన్నది చేసుకోవచ్చు. ఒక గిన్నెలోని తీసుకొని ఉంచుకున్నాను. చూడండి, ఇలా పంచదార కరిగిపోగానే లేత పాకం అంటారు కదా, తీగ పాకం రాగానే మనం ఈ శనగపిండిని ఇందులో వేసేసుకోవాలన్నమాట. తక్కువ శనగపిండి అయినా ఎక్కువ మైసూర్ పాక్ అవుతుందండి. చాలా ఎక్కువ మైసూర్ పాకే అవుతుందన్నమాట. ఈ పిండి అంతా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ పంచదార పాకంలో వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఉండలన్నవి లేకుండా చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ వేసుకోండి. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద ఈ నూనె నెయ్యి కలిపాం కదండి, పెడదాం. బాగా వేడి చేసుకోవాలన్నమాట ఈ నూనె నెయ్యి. ఈ పక్క స్టవ్ మీదే ఉండాలి. వేడవుతూనే, అంటే అలా పొగలు వస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఈ నూనె బాగా వేడెక్కగానే సిమ్లో పెట్టేసుకోండి. కానీ చల్లారనివ్వకూడదు అనమాట నూనె. ఇలా వేడిగా ఉన్నదే ఇలాగ మనం ఈ శనగపిండి పంచదార మిశ్రమంలో ఇలా వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి. 5 నిమిషాలకి ఒక్కొక్క గరిట నూనె వేసుకోవాలి వేడిది. వేసుకుంటే అప్పుడు గుల్లతనం బాగా వస్తుందన్నమాట. చూడండి, మీకు ఇప్పుడే కనబడుతున్నది. ఇంట్లో పెద్దవాళ్ళైతే మరీ గట్టిగా ఉంటే తినలేరు కదా, అలాంటప్పుడు మరీ లాస్ట్‌కి వెళ్ళాక మరీ అంత గట్టిదనం ఉండకూడదంటే కొంచెం పాకం మరీ ముద్దగా అయిపోయేంత వరకు కాకుండా కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే ఈ స్టేజ్‌లో కాదులెండి, నేను చెప్తాను. ఇలా మొత్తం వేడి వేడి నూనె అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. 5 నిమిషాలకి వేయండి. మీకు తెలుస్తుంది ఈ నూనెంతా అయిపోవడం, మీకు తెలుస్తుందనమాట. ఈ నూనెంతా ఇది పీల్చేసుకుంటుంది. అప్పుడు అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒక్కొక్క గరిటెతోని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇవాళ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అవతారం కదండి ఇవాళ. దసరా నవరాత్రుల్లో ఇది ఇలా అవుతూ ఉంటే ఒక కంచంలో కానీ మీకు నచ్చిన బౌల్లో కానీ ఇలా నెయ్యి రాసుకొని ఉంచుకోండి. నేనైతే కంచంలో వేస్తున్నాను అనమాట. మీరు గిన్నెలో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. చూడండి, ఇంకా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా నూనె మొత్తం వేసేసుకోవాలి. ఇలా బాగా తిప్పుకోవాలి.
ఇంకా నేను నూనె అంతా వేసేసానండి. ఈ నూనె నెయ్యి కూడా మొత్తం అంతా వేసాను. బాగా దగ్గరికి వచ్చేసింది కదా. లాస్ట్లో కొద్దిగా ఉంది, ఇప్పుడు వేసేస్తాను. ఇంకా వేసాను మొత్తం అంతా. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది నెయ్యి రాసుకున్న పళ్ళెల్లో షిఫ్ట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగల మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పీసుల్లాగా చాక్తోని ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు చల్లారాక ఇలా మనం చిదిపితే అవి వచ్చేస్తాయి. ఇందు మీద నేను కొంచెం పంచదార జల్లుతున్నాను. కొంచెం చల్లారింది కాబట్టి ఇప్పుడే కత్తితో ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను. అప్పుడు చల్లారిపోగానే మనం వేరే ముక్కలు అన్నవి కట్ అయిపోతాయి అన్నమాట. లేదు అలాగంటే కొంచెం ఉంచేసుకున్నాం అనుకోండి, చల్లారేకైతే మటుకు కట్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మీకు నచ్చిన షేప్లో పెట్టుకోండి. నేను ఇవాళ అయితే కంచంలోని వేసాను. కొంచెం పలచగానే వస్తుంది ఇవాళ నా మైసూర్ పాకు. చూడండి, ఇలా ఘాట్లు పెట్టేశాను. బాగా చల్లారాక వేరే ప్లేట్లోకి ఈ విధంగా బోర్లించేసి ఒకసారి చేత్తో పైన ఇలా కొట్టేయండి, అంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. అంతేనండి, ఇప్పుడు మామూలుగా చిదిపేసుకుంటే ముక్కలు వచ్చేస్తాయి. అంతే, మైసూర్ పాక్ అయిపోయింది. ఇవాళ మా వంటింట్లో ఈ మైసూర్ పాక్ చేశాను. చూడ్డానికి అయితే బాగుంది కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి మీ వంటింట్లో చెయ్యండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు మా వంటింట్లో ఉంటాయండి. వెజిటేరియన్ వంటలే ఉంటాయి, స్వీట్స్, కూరలు అవి కూడా ఉంటాయి. ఒకసారి మీరు చూసి